తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడి దినాన్ని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నోట్ చేసుకోండి. ప్రభువా, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు బాబు, నన్ను దర్శించవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు అడుగుతున్నావు. వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రార్థనా శక్తి ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11 verse 19లో అద్భుతమైన వాగ్దానం. ఎవరి భయం లేకుండా నువ్వు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, ఎవరి భయము లేకుండా సుఖముగా పండుకుంటావు. నిద్ర లేదు, నిద్ర పట్టట్లేదు అని బాధపడుతున్నావేమో. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే ఉన్నటువంటి సమస్య మాటి మాటికి మనకు గుర్తొస్తూ ఉంటుంది. మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క జ్ఞానమును బట్టి ఎక్కువ ఆలోచిస్తాం. సమస్యను ఎలా ఎదుర్కోవాలో మరలా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటాం. వచ్చిన సమస్యకి ఒక 2-3 జవాబులు మన దగ్గర పెట్టుకుంటుంటాం. అయ్యో, ఈ యొక్క కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని ఇలాగైతే నేను తీర్చగలదునా, ఈ కష్టంలో అలాగైతే తీర్చగలదునా, ఎవరైనా సహాయం చేస్తారా అని మనం కొన్ని సమయాల్లో ఓవర్ థింకింగ్ అయిపోతుంటుంది అనమాట. థింక్ చేయటంలో చాలా టూ మచ్గా థింక్ చేస్తుంటాం. ఒకవేళ అప్పు ఎవరికైనా ఇవ్వాల్సిన, లేకపోతే ఎదిగిన బిడ్డకి పెళ్లి చేయవలసిన బాధ్యత ఉన్నప్పుడు బిడ్డకి పెళ్ళి ఎలా చేయాలి, నా దగ్గర ఏమీ లేవు కదా అని ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఇల్లు లేదనో, లేకపోతే లేని నింద నా మీద పడిపోయింది, ఈ సమస్య ఎట్లాగా నేను ఇందులో నుంచి నేను మరి నిర్దోషిగా ఎలాగ ఎంచబడతానో, ఇలాంటి కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు మనలో ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. మన మైండ్ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటుంది. కొన్ని సమయాలు ఏంటంటే ఆలోచన చేసి మనం మర్చిపోతాం. మన మైండ్ బ్రేక్ అయినా కానీ శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆవేదన నిండిపోతుంది అనమాట. మనకి తెలియకుండా కూడా మొత్తం మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా వర్క్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. స్పెషల్గా అలాంటి సమయంలో ఏమవుతుందంటే పండుకుంటాగా నిద్ర రాదు. ఎక్కువ నేను ఆలోచన చేయట్లేదు, పండుకుందామని నాకు నిద్ర రావట్లేదు. ఏంటంటే ఒక భయము నిన్ను ఆవరిస్తుంది. సమయానికి నేను డబ్బులు కట్టకపోతే, సమయానికి నేను EMI కట్టకపోతే, లేకపోతే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారేమో, కొడతారేమో, లేకపోతే ఆ శత్రువులు వచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో, నా ఆఫీసులో నాకు ఎవరైనా అన్యాయం చేస్తారేమో, లేకపోతే నా పొలంలో ఎవరైనా నాకు అన్యాయం చేస్తారేమో, నా ఇంట్లో ఎవరైనా నాకు అన్యాయం చేస్తారేమో,
లేకపోతే ఈ రోగము నాకుంది, ఈ రోగం వల్ల నేను చనిపోతానేమో, తిరిగి లేస్తానో లేకనో, బ్రతుకునో ఎన్నో రకాల భయాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నీ హృదయం నలిగిపోతూ ఉండటం ప్రభు చూస్తూ ఉన్నారు. నీకు ఎవరు లేరు సహాయం అని అనుకుంటున్నావా? సహాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. యథార్థంగా మాట్లాడే మనిషి నాకు లేదని అనుకుంటున్నావా? నీ బాధను గుర్తెరిగిన దేవుడి దినము పరలోకం నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా భర్తతో నేను చాలా ఘోరమైనటువంటి శిక్ష భరిస్తున్నాను, నేను అందరికీ తెలియకుండా ఒక నెమ్మదిగా బ్రతుకుతున్నాను, కానీ ప్రతిరోజు క్షోభ అనుభవిస్తున్నాను, నా జీవితంలో ఈ ముళ్ళెందుకు దేవుడు పెట్టాడు అని ఏడుస్తున్నావా? అయ్యో నా భార్య వల్ల నాకు ఇంత శోధన ఉందని దుఃఖపడుతున్నావా? బిడ్డల వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నావా? నిద్రలు లేని దినాలు గడుపుతున్నావా? అప్పులు అయిపోయాం, ఎలా తీర్చాలి, కుటుంబం ఇలాగ అయిపోయింది అలాగ అయిపోయిందని ఎన్నో రకాల సమస్యలు నీ మీద దాడి చేస్తూ ద్వారా భయముగా రాత్రులు గడుపుతున్నావేమో. ఈ దినము దేవుడు నీతో మాట్లాడాడు. భయపడకు, ఈ దినము నుండి కృప నీ మీద బలముగా విస్తరిస్తూ ఉంది. దైవిక స్వస్థతని కలుగుతూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ద్వారాలు దేవుడు నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఎవరి భయము లేకుండా నీవు సుఖముగా పండుకొందువు. భయపడిన అవసరం లేదు. నీకు దేవుడు సుఖనిద్రిస్తాడు, చక్కగా నిద్రపోతావు, మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది, ఎలుగెత్తి దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్పాలి. నేను చెప్పకుండా చెప్పేస్తారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఈ నెల ప్రతి చోట చాలామంది పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు, సంఘ పెద్దలు పిల్లల క్రిస్మస్ అని, పెద్దల క్రిస్మస్ అని, మనకున్నదే ఒకే ఒక పెద్ద పండుగ. ఏంటిది? ఈ పండుగ ఎలాంటిదంటే ప్రపంచం అంతా చేసుకునే పండుగ ఇది. ఏ పండుగ ఇది? క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మాస్ అంటే పూజ. మాస్ అంటే ఏంటి? పూజ. మాస్ అంటే ఆరాధన, ప్రార్థించుట, క్రీస్తుని పూజించుట. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధన చేయటంలో జీవితాలు మారిపోతాయి. క్రీస్తుని పూజించటంలో బ్రతుకులు మారిపోతాయి. క్రీస్తుని పూజించిన ఏ మనుషుని బ్రతుకైనా దిగజారి, క్రీస్తుని నమ్ముకుని పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయా? నమ్మి ఆయన చెప్పినట్టుగా చేసిన ప్రతి కుటుంబం కూడా అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నది. హల్లెలూయా. మంచిది ప్రియులరా. ఇది ఎంత గొప్ప పండుగ అంటే, క్రీస్తు శరీరధారిగా మనకి చరిత్ర చెప్తుంది. దైవము ఒక మానవుని రూపంలో వచ్చి ఆయన రాజుగా పాలించి ఆయన దైవంగా మారాడు అని చెప్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే, దైవమే మానవ రూపంలో ఆల్రెడీ పుట్టి పెరిగిన వాని రూపంలోకి వచ్చిన కలిసిన ఆత్మ కాదు ఇది. పరిశుద్ధాత్మే కన్యమరియే గర్భంలోకి వచ్చి కుమారుడిగా బయటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మానవ రూపము దాల్చినటువంటి దైవమే మానవ రూపము దాల్చడం చాలా గొప్ప సంఘటన. కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి ముందు మరి క్రీస్తుని పూజిస్తూ వస్తున్న మనము, యేసుని ఆరాధిస్తున్న మనము, దేవుడు ఎన్నో కార్యములు మన జీవితాల్లో జరిగించి ఉన్నారు. మరి యేసు అంటే రక్షకుడు. దాని అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే చెప్పాలి అభిషక్తుడు. అభిషక్తుడు యొక్క అభిషేకమే మనము ప్రతి నెల ఈ అభిషేకంలో పాలు పొందుతూనే ఉన్నాం. అందుకనే మనకి సంపూర్ణ రక్షణ దుష్ట శక్తుల నుండి,
లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల నుండి, అన్ని శక్తుల నుండి విడుదల అవుతూ ఉంది. ప్రియులరా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి బలమైన కార్యములు ప్రభు జరిగించారు. మరి ఈ మధ్య కాలంలో చాలామంది గర్భఫలం లేని వాళ్ళందరూ తెలుసుకుని, పిల్లలు లేని వారందరూ కూడా ప్రార్థనా శక్తికి వెళ్తే దేవుడు ఎంత ఆలస్యమైనా కానీ మరి తైలాభిషేక ప్రార్థనలో అనుకున్న అన్ని జరుగుతున్నాయని విశ్వాసంతో వస్తూ ఉన్నారు. ఈ మధ్య 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 26 సంవత్సరాలు పిల్లలు పుట్టిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. మరి కొన్ని రోజుల క్రితం మరొక కొన్ని సాక్ష్యాలు మన ముందుకు వచ్చినాయి. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. 24 సంవత్సరాలకి పెండ్లైన 24 సంవత్సరాలకి దేవుడు వారికి చక్కని గర్భఫలం ఇచ్చాడు. బిడ్డను ఎత్తుకుని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఐడియా బొల్లారంలో ఉంటూ ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరి అయ్యగారి గురించి మాకు తెలియదు. ఒక ఆంటీ గారు టీవీలో మరి అయ్యగారు వాక్యం వస్తుందని ఆమె చూసి మాకు చెప్పటం జరిగింది. మాకు 24 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఎన్నోసార్లు అబార్షన్ అయిపోవటం జరుగుతుంది. లెక్కలేని సార్లు మాకు అబార్షన్లు అయిపోయినాయి. ఇక మా జీవితంలో ఇక కలగరు ఆ నిరాశలు మేము 24 సంవత్సరాలు మరి ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చాం. దేవుని కృప మరి మాకు ఈ బిడ్డని కలగటానికి దేవుడు ముందుగానే ప్రణాళికల్లో మరి మా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మరి ఆంటీ గారు చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో జరుగుతుందన్నారు. మరి ఎక్కడో మాకు ఏరే తెలియదని మేము ఫోన్లో చూసి మరి గత సంవత్సరం రావటం జరిగింది. మరి 3 సార్లు వచ్చాం. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చాం. ప్రార్థన చేయించుకొని మా పరిస్థితి చెప్పాం. అయ్యగారు, అయ్యా మా పరిస్థితిలో ఉంది, ఎన్నోసార్లు అబార్షన్ అయిపోయిందని ఆమె ఎంతో దుఃఖంతో అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా ఉన్నానని చెప్పారు. మేము 3 నెలలు వచ్చాము. నెలకు ఒకసారి రావటమే జరిగింది. 3 నెలలు వచ్చాం. 4వ నెలలో కన్సీవ్ అయింది. గతంలో మాకు ఒక భయం ఉండేది, అబార్షన్ అవుతాయేమోనో నా భయంతో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్య ఏదైతే ఉందో మాకు ధైర్యం ఇచ్చింది. అయితే అంతకుముందు మేము చూపించినప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకవేళ వచ్చిన ఈ స్టేజ్ని బట్టి షుగరు, బీపీ అవన్నీ నార్మల్ రావు, ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి, మరి కలగపోవచ్చు అన్నారు. అయినా దేవుడు మాకు చేసినటువంటి వాగ్దానం, అయ్యగారు చెప్పినటువంటి మాటను మేము నమ్మాం. మరలా వచ్చి అయ్యగారి చేత మేము ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బిడ్డను ఎత్తుకొని వస్తారన్నారు. అదేవిధంగా దేవుడు ఈ సమయం ముందు ఆయన సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లైన 24 సంవత్సరాలకి పిల్లలు పుడితే ఎలా ఉంటారని వైద్యులు చెప్తారు. సైన్స్ ఏం చెప్తుందంటే, బాగా లేట్ అయిపోయినప్పుడు వారి అవయవాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్గన్స్ ప్రాబ్లం ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి అంటారు. మీరు ఇక్కడ చూడండి, బిడ్డని పెండ్లైన సంవత్సరానికే గర్భఫలం వస్తే ఎలా పుడతాడో అంత అందమైన బుడంకాయని దేవుడిచ్చాడు. ఎంత బుజ్జిగా ఉంది చూడండి. అసలు ఆలస్యమైనప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం పెయింట్ తగిలిస్తాడేమో, కొంచెం అందాన్ని. ఎందుకంటే ఆయన చేతుల్లోనే కదా తయారయ్యేది అంతా కూడా. ఆయన చేసేటప్పుడే లేట్ అయినప్పుడు బోనస్ కూడా అందులోనే పెడతాడు. ఆలస్యంగా పుట్టిన పిల్లలు చరిత్ర సృష్టిస్తారు ఎప్పుడు కూడా, బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కూడా చరిత్ర ఉంది. యోసేపు, రాహేలు ఏడ్చి 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 పిల్లలు లేరు చివరికి మొగుడుని కూడా బహుశా కాలర పట్టుకుని అడిగినట్టు ఉంది ఒక చోట. అంటే నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావేవో అంటే యాకోబు అన్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వటాన్ని నేను ఏమన్నా దేవుడినా? మరి ఎవరిస్తారు పిల్లలు? నేను కాదు, నీకు ఎర్రిదానా, పిల్లల్ని దేవుడు ఇస్తాడని చెప్పాడు ఆయన. అప్పుడు రాహేలు ఏం చేసిందంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నాకు గర్భఫలం ఇస్తావేవో అంటే దేవుడు నీకు తప్పకుండా ఇస్తున్నానని ఇచ్చాడు. ఆ ఇచ్చిన బిడ్డల్లో అద్భుతమైన బిడ్డ యోసేపు. వాళ్ళ అన్నదమ్ములు ఎవరికి లేని ప్రఖ్యాతి తను సంపాదించుకున్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఆయన అద్భుతమైనటువంటి ప్రధానమంత్రిగా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. దేశం కాని దేశంలో, సంపద కలిగిన దేశంలో ఐగుప్తులో ప్రధానిగా నిలబడ్డాడు. ఐగుప్తులో రాజు అన్నాడు, పేరుకి నేను రాజును కానీ మొత్తం అధికారం అంతా నీకు ఇచ్చేసాను అన్నాడు. అంతే.
మీకు ఆలస్యంగా పుట్టిన పిల్లలకి గొప్ప చరిత్ర ఉంటుంది, వెంటనే పుట్టిన పిల్లలకి దైవ దీవెన ఉంటుంది. దేవుడు ఏదో ఒక ఆశీర్వాదంతో బిడ్డలను మనకి ఇస్తాడు. హల్లెలూయా చెబుదాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరి పెండ్లైన 24 సంవత్సరాలకి మరి గర్భం రావటం, నిలబడటం, లోపల కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా అబార్షన్ అయిపోతూ ఉంటుంది. దేవుని మహిమ తాకినప్పుడు ఆ రోగము ఆశీర్వాదంగా మారుతుంది. మనం అందరము నమ్మవలసింది ఏంటంటే యేసు గొప్ప దేవుడు, ఆయనే నన్ను బాగు చేస్తాడు, ఆయన పరమ వైద్యుడని మనం నమ్మాలి. ఆమెన్. మరొక సాక్ష్యం చూద్దాం. 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. మాది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట. మాకు పిల్లలు లేక 12 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. కానీ ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కానీ నీకు పుట్టరు అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే అమ్మ నేను అయితే నమ్మకం చెప్పలేను, ఎలా ఉండిద్దో తెలియదు అన్నారు. అయితే ఏసయ్యా నీవు ఇచ్చిన బిడ్డని నీవే కాపాడు తండ్రి, గర్భఫలాన్ని నీవే నిలబెట్టేసయ్యా అని అనుకున్నాను. హాస్పిటల్కి మరలా వెళ్ళిన తర్వాత అమ్మ బాగానే ఉంది అని చెప్పారు. మరలా అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని బాబు పుట్టాలనుకున్నాము. బాబు పుట్టాడు. మా ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని సాక్ష్యం విన్నప్పుడు మనం చప్పటి కొట్టి ప్రభుని స్తుతించటం ఎంతో ధన్యత. 12 సంవత్సరాలకి పిల్లలు లేని వాళ్ళరా భయపడకండి. క్రిస్మస్ సాక్షిగా దేవుడు మీకు బిడ్డల్ని ఇస్తాడు. క్రీస్తుని ఆరాధించిన సాక్షిగా నేను చెప్తున్నాను, 100% మీ ఇంట్లో చంటి బిడ్డలను దేవుడు పెడతాడు. మిమ్మల్ని అమ్మమ్మ తప్పక చేస్తాడు, తల్లిని తప్పక చేస్తాడు, తాతను చేస్తాడు, నానమ్మను చేస్తాడు. నేను ప్రార్థన చేశాను, రేపు జనవరి నుండి అందరికీ డబ్బులు వస్తాయి. రేపు సంవత్సరం చాలా బాగుంటుందని వచ్చేసింది. మీరందరూ ఎవరి పరిస్థితులు ఎలాగున్నా కానీ మీ అందరి దగ్గర డబ్బు ఉంటూనే ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆత్మ దీవెనలు మీ మీద కుమ్మరించబడును గాక. మరొక సాక్ష్యం చూపిస్తాను చూడండి. గత సంవత్సరం బంగారం వేసేవారు మా చర్చిలో చెప్పారంట, బంగారం వేయండి, 1 గ్రామ్ బంగారం అన్నా మీరు విత్తనంగా విత్తండి అని చెప్పారు. చాలామంది విత్తనాలు విత్తారు, చాలా సాక్ష్యాలు వచ్చినాయి. అందులో ఒక సాక్ష్యం ఆమె ఏం చెప్పిందంటే, నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీరు గ్రాము బంగారం ఏమన్నారు, నేను గ్రాము బంగారమే వేసాను, చాలా కష్టంగానే ఉంది కానీ నేను వేసాను, దేవుడు నాకు 70 గ్రాములు బంగారం ఇచ్చాడండి, నాకు ఇదిగో బంగారం అని నాకు బంగారం గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. చాలామందికి ఆశీర్వాదం ఎలా రాదంటే విత్తనాలు విత్తకపోతే రాదు. మనం విత్తిన గ్రామ బంగారం అయినా డబ్బులైనా అది దేనికి ఉపయోగపడుతుంది? అది దేవుని రాజ్యము సేవ కొరకు, ఫంక్షనాల కొరకు, ఈ యొక్క ట్రావెలింగ్ కొరకు, ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్, ఎల్ఈడీలు ఇవన్నిటికి ఉపయోగపడుతాయి అనమాట. ఇందులో ఉపయోగపడినా అది నీ కోసము దేవుడు మొలకెత్తిస్తాడు. ఆమె సాక్ష్యం చెప్పింది, ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. అందరికీ వందనాలు. నాకు దేవుడి గురించి చాలా తక్కువే తెలుసు. 1 సంవత్సరం నుంచే నేను దేవుడి గురించి తెలుసుకుంటున్నాను. ఆయన ప్రేమను చూశాను. ప్రతిరోజు ఇసాక్ గారు చెప్పే వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ వారం అది నేను ప్రాక్టీస్ చేస్తాను. అలాగే ముందుసారి క్రిస్మస్ ముందు బట్టలు కానీ బంగారం కానీ ఇవ్వండి అని ఇసాక్ గారు చెప్పారు. అప్పుడు నేను నా దగ్గర ఇవ్వడానికి అంత స్తోమత లేదు అప్పుడు, కానీ నేను 1 గ్రామ్ అన్న ఇవ్వాలని చెప్పి గ్రామ్ బంగారం ఇచ్చాను. ఈ రోజుకి సంవత్సరం అంతట్లో నేను 70 గ్రాములు దగ్గర నేను దేవుడి వల్ల పొందుకున్నాను. నేను ఎలా కొనుక్కున్నానో ఏంటి కూడా నాకు ఏమీ తెలీదు, ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో పెట్టినందుకు దేవునికి వందనాలు. నిజంగా ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతాను. ఇవన్నీ ఎలా జరిగాయో కూడా నాకు అసలు ఆ ఐడియా కూడా లేదు. అసలు దేవుని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది విత్తనం వేసే సమయం ఇది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. మరొక సాక్ష్యం చూద్దాం. ఖమ్మంలో MBBS సీటు దేవుడు ఇచ్చాడని, డాక్టర్ సీట్ వచ్చిందని వారు ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం మనం చూద్దాం. మాది NTR జిల్లా జగ్గేపేట మండలం అండి. నేను మార్చి నెలలోని ఇక్కడికి ప్రేయర్కి వచ్చినప్పుడు
దేవా, నా కూతురు ఎంబీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది ఇదే ఖమ్మంలోనే. నా కూతురికి ఫ్రీ సీట్ రావాలి దేవా, సహాయం చేయి ప్రభు అని చెప్పేసి అన్నని నేను ప్రార్థన చేశాను. ఆ రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇసాకయ్య గారు, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని చెప్పారు. అది నా జీవితంలో నెరవేరింది. దేవుని కృప వల్ల ఈ 2025 సంవత్సరం మార్చి నెలలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. దేవా, నా బిడ్డకు ఎంబీబీఎస్ సీటు ఫ్రీ సీట్ రావాలి తండ్రి, నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. అదే మార్చి నెలలోనే నేను ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలి అనుకున్నాను. స్పాన్సర్ చేశాను. మే నెలలో మా పాప ఎగ్జామ్ రాసిందండి. సెప్టెంబర్ నెలలోని ఫస్ట్ రౌండ్లోనే స్టేట్ కౌన్సిలింగ్లో మా పాపకి కోనసీమలో ఎంబీబీఎస్ సీటు అలాట్ అయిందని చెప్పేసి అని కాలేజ్ ద్వారా అనౌన్స్ చేసి తెలియచేశారండి. నిజంగా దేవుడు మా కుటుంబం పట్ల చేసిన మేలు చాలా అద్భుతమైనదండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. డాక్టర్ సీట్ కొనాలంటే చాలా డబ్బు కావాలి. కానీ యేసయ్య నామంలో అభిషేక ప్రార్థనలో ఆమె ఒకటే అడిగింది, నా బిడ్డకి ఎంబీబీఎస్ సీటు ప్రభువా, డాక్టర్ సీటు అని. దేవుడు ఉచితంగానే ఫ్రీ సీటు దీనులకు ఇవ్వటం అంటే అది దైవ కార్యం. ఆమెన్. ఈ సంవత్సరం నీవు ఏ వాగ్దానం కలిగి ఉన్నావో 100% నెరవేర్పు చూడబోతా ఉన్నావు. అందరు లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడే. భయము పోతుంది. భయం ఎప్పుడు పోతుందంటే నీ రోగం పోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ వ్యాధి పోయి అన్ని నార్మల్ వచ్చేస్తే నీ క్యాన్సర్ రోగమో, హెచ్ఐవియో, లేకపోతే షుగరో, డిసీజ్ ఏది ఉందో, కిడ్నీ పాడైంది, వాటర్ వచ్చింది, లేదా అది వచ్చింది, ఏది ఏ రోగము నిన్ను భయపెడుతుందో అదంతా నార్మల్ వచ్చేస్తుంది. ఓ యోసేపు, భయపడకు. ఆమేన్. ఈ క్రిస్మస్లో దేవుడు బలమైన కార్యము. భయపడవద్దనడు, భయం వీడిపోతుంది. అన్ని నార్మల్ వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది పేషెంట్కి. దరిద్రంలో ఉన్నవారు ధనవం కలిగితే ధైర్యం వస్తుంది. నీ ఇంటికి శుభకార్యం వస్తుంది వెతుక్కుంటూ. ఏడుస్తూనే వచ్చారు ప్రభువా, ఎన్నో శ్రమలున్నాయి, అన్ని దిగమింగుకుని పైకి నవ్వుతూనే బ్రతుకుతూ ఉన్నట్టున్నావు. కానీ కృప చూపక మానవు కదా ప్రభువా. గుండె నిండా కన్నీళ్లతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి. ఆశీర్వాదము దయచేయండి. నీ దీవెనను దయచే బాబు. రోగులున్నారు బాబు, స్వస్థపరచండి. నీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి. చెప్పుకోలేని వ్యాధులు, నా వల్ల కాదు ఈ వైద్యులను ఆశ్రయించటం, పరమ వైద్యుడా నువ్వు నన్ను బాగు చేయని అడుగుతున్నారు. వారికి నీ పరిశుద్ధ స్వస్థత ఇవ్వండి. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. గృహాలు లేని వారికి సొంత గృహములు దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగములు దయచే బాబు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. ఉపాధి లేని వారికి ఉపాధిని దయచేయండి. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. వివాహము కాని బిడ్డలకి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అందరి మీద నీ ఆశీర్వాదము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి.